నా ఊరు పొదిలి. హెల్త్ బాగాక కొంచెం కడుపు నొప్పిగా ఉంటే ఒంగోలులో రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను. ఒక 2 రోజులు రెస్ట్ తీసుకోవాలమ్మా, ఇక్కడే ఉండాలి అని చెప్పారు రిమ్స్ హాస్పిటల్లో. అక్కడే ఉన్నాను. ఆ టైంలో తెలిసిన ఆయన కూడా కాదు, ఆ తల్లి 2025 ఆగస్టు 21న ఒక తల్లి ప్రసవించింది. తల్లను ఆ పాప అక్కడే ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందంటే, ఆ తల్లికి ఒక ఆయన ఉన్నాడు, సంతోష్ అని ఒక ఆయన బాగా మందు డ్రింక్ అలవాటు ఉంది. ఆ విధంగా నేను వెళ్ళిన 3 రోజులకి సంతోష్ అనే ఆయన ఆ పాపని అమ్మేయడానికి చూశాడు. కొంతమందిని కలిశాడు. ఆ పాపని అమ్మేస్తాను, నాకు డబ్బులు ఆర్థికపరంగా కావాలి అని. అదే సమయానికి రిమ్స్ హాస్పిటల్లో ఉన్న HIV ఎయిడ్స్ కౌన్సిలర్ అని ఒక కౌన్సిలర్ ఒక ఆమె చూసి సంతోష్ని కొంచెం గమనిస్తూ ఉంది. 2 రోజులు అలాగే సంతోష్ ఆయన్ని గమనిస్తూ ఉంది. కొంచెం డౌట్గా ఉండేసరికి ఒంగోలులోని 1 టౌన్ CI వై నాగరాజు గారంట, ఆయనకి కంప్లైంట్ ఇచ్చింది. ఇలా ఒక వ్యక్తి ఆ పాపను అమ్మడానికి చూస్తున్నాడు, ఒకసారి రండి అని చెప్పింది. అలా చెప్పగానే ఆ CI గారు వచ్చి అతన్ని సంతోష్ గారిని తీసుకెళ్ళటం జరిగింది, స్టేషన్కి తీసుకెళ్ళటం జరిగింది. అలాగే పోలీసులు వాళ్ళ సైడ్లో వాళ్ళని సంతోష్ గారిని ఎంక్వైరీ చేయగా పూర్తి వివరాలు చెప్పడం జరిగింది. వెంటనే ఆ తల్లిని ఆ పిల్లని తీసుకొని వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళని సంరక్షణలో ఉంచటం జరిగింది. మిత్రమా, ఒకసారి ఆలోచించండి. పిల్లలు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ వీళ్ళు ఓన్లీ డ్రింక్ కోసం మందు వాళ్ళ అలవాట్లకి బానిసయ్యి ఆర్థిక పరంగా చూసుకుంటున్నారు, పిల్లల్ని అమ్మేస్తున్నారు. ఒకసారి గమనించమని కోరుతా ఉన్నాను. ఇది రియల్గా జరిగింది. నేను ఎగ్జాంపుల్గా చెప్పాను, కానీ ఇది రియల్గా పొదిలి గ్రామస్తులు ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో జరిగిన సంఘటన మీకు చెప్పడం జరిగింది.